Today we are going to make interview with Esther. Esther మీకు చాలా తెలిసే ఉంటుంది. సో తను చాలా ఛానల్స్లో ఇంట్రెస్ట్ బాగా ఇచ్చింది. ఐ థింక్ నేను కొంచెం వేరే యాంగిల్లో తనని ఇది చేయబోతున్నాను. యాక్చువల్లీ ఇట్స్ లైక్ కాన్వర్సేషన్ మాట్లాడతాను తనతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరు ఎస్తేర్ కదా. ఎస్తేర్ మీ పూర్తి పేరు ఏంటి? Esther Valerie Noronha. ఎస్తేర్ కాదు, ఎస్తర్. Esther. ఎస్తర్. Esther Valerie Noronha. మీరు సింగర్. అసలు ఏమాత్రం సంబంధం ఉంది రెండింటికి? Of course. I think as an artist, as a writer, I think writing ki acting kuda sambandham undi. So I think it is only different forms of expressing one thing. So ఒకటి మనం రాసి చెప్పుకోవచ్చు, నటించి చెప్పుకోవచ్చు, మాటల్లో చెప్పుకోవచ్చు, డాన్స్ చేసి చెప్పుకోవచ్చు, పాడి చెప్పుకోవచ్చు. So it is just conveying an emotion in different forms. That's how I see it. Political science మాస్టర్స్ చేశారు. Yes, yes. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ చేసిన వాళ్ళు మళ్ళీ సమ్ రెస్పెక్ట్. అసలు ఏంటి? I think నాకు ఈ మధ్య ఇప్పుడు ప్రెస్ మీట్ ఫినిష్ చేసి ఇక్కడికి వస్తున్నాము. సో ప్రెస్ మీట్ తర్వాత కూడా ఒక బయటలో అదే అడిగారు, మీరు వేరే వేరే రోల్స్ చేస్తున్నారు, హీరోయిన్ రోల్ ఎప్పుడు చేస్తున్నారు? సో ఐ సెడ్ వేరే వేరే రోల్లో హీరోయిన్ లేదని ఎవరు చెప్పారు? సో అంటే ఇట్ ఇస్ ఆల్ ఐ థింక్ లైఫ్ మనం చూసేదాన్ని బట్టి అంటే నాలెడ్జ్ ఒకటి. ఐ కెన్ హ్యావ్ రాకెట్ సైన్స్ నాలెడ్జ్ అండ్ డై బై నెవర్ అప్లైయింగ్ ఇట్ ఇన్ మై లైఫ్. నాకు రాకెట్ సైన్స్ తెలుసుండి కూడా లైఫ్ లో దాన్ని అస్సలు వాడకుండా నేను వేస్ట్ లైఫ్ బతికి చచ్చిపోవచ్చు. లేదా నాకు ఏ నాలెడ్జ్ ఉన్నా నాకు దొరికిన బ్రతుకులో ఆ నాలెడ్జ్ ని వాడుకొని అప్లై చేసి లైఫ్ ని బెటర్ చేసుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ ఇస్ నాట్ అ ఫార్ములా ఫార్ ఒక రూట్ కాదు. అంటే ఏమనుకుంటామంటే ఇది నేర్చుకుంటే నేను ఇదే అవ్వాలి అని అవసరం లేదు. ఆఫ్ కోర్స్ ప్లాన్ అనేది ఉంటుంది. బట్ సి మై ప్లాన్ వాస్ దట్ ఐ విల్ గెట్ ఇంటూ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నాకు డ్రీమ్ ఉండే. అప్పుడు when I took up political science or when my dream was to become an MA in political science, I was influenced by Barack Obama's profile. I saw his speech, his qualification. He is an MA in political science. So ఆయన ఒక పొలిటికల్ లీడర్ గా ఉండి ఆ ఎడ్యుకేషన్ వల్ల ఆయనకి దొరికిన ఆ రెస్పెక్ట్ అమంగ్స్ట్ గ్లోబల్ లీడర్స్, ద వే హీ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఆర్ హోల్డ్ అ పొజిషన్ అండ్ గివ్ ద బెస్ట్ ఇన్ దట్ పొజిషన్, ఐ రియల్లీ అడ్మైర్డ్ ఇట్. సో నేను అనుకున్నా నాకు కూడా లైఫ్ లో నాకు ఎప్పుడు లీడర్షిప్ అంటే ఇష్టం. లీడర్షిప్ అంటే నాట్ బికాస్ ఐ వాంట్ టు బి ఆన్ ద టాప్, బట్ బికాస్ ఐ కెన్ బి ఏబుల్ టు గివ్ టు అదర్స్. గివింగ్ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉండటం ఇష్టం లేదు నాకు. ఎప్పుడు ఇలా ఉండాలి, నేను నలుగురికి ఇచ్చే ఒక పొజిషన్ లో నేను ఉండాలి అనేది ఎప్పుడు నాకు ఇష్టం. సో ఆ ఒక మైండ్ సెట్ లో ఐ హెడ్ గాన్ ఇన్ టు దిస్. బట్ లేటర్ లైఫ్ గాట్ వేరియస్ ఆపర్చునిటీస్. ఐ వాజ్ ఆల్సో సింగర్. నేను ప్యాషన్ హాబీ అని అనుకున్నది మెయిన్ స్ట్రీమ్ లైఫ్ అయిపోయింది. అండ్ నేను యాక్చువల్లీ మెయిన్ స్ట్రీమ్ గా తీసుకోవాలన్నది సైడ్ సీట్ కి వెళ్ళిపోయింది. నెవర్ ద లెస్ నేను అప్పుడు అందరూ అదే అనుకున్నా, అయితే వేస్టా నువ్వు బాంబే వెళ్ళి అన్ని సంవత్సరాలు నేర్చుకునేంత వేస్టా అసలు ఎలా వేస్ట్? నాలెడ్జ్ ఇక్కడే ఉంది కదా. ఏ నాలెడ్జ్ కూడా నేర్చుకున్నది వేస్ట్ అనేది కాదు కదా, యాజ్ లాంగ్ యాజ్ ఐ అప్లైడ్ ఇన్ మై లైఫ్. సో దట్ ఈస్ వాట్ ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఐ చేంజ్డ్ మై స్ట్రీమ్. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. దెర్ ఇస్ నో ఒకటి ఆపేసి ఇంకొకటి అయ్యాను. యాక్టర్ అవుతే నేను సింగర్ కాదు, హీరోయిన్ అయితే నేను MA in political science కాదు. ఇట్ ఈస్ లైక్ అ స్లాష్ ఆర్ అ కామా. So Esther Noronha is a singer, actor, classical dancer, MA in political science. So a wholesome personality as Esther create avadiki. All of these factors have contributed and are contributing in its own way. Idi philosophy. To high level philosophy. In below 30, almost 40, 60 plus lo unde ee maturity inta fast enduchindi? I don't know. నేను ఈవెన్ యాజ్ అ చైల్డ్ నాకు ఇది ఉండే. ఈవెన్ టుడే నాకు నా ఏజ్ గ్రూప్ సర్కిల్ తో పెద్ద వాళ్ళ కాన్వర్సేషన్స్ కానీ వాళ్ళ ఏమంటారు యాటిట్యూడ్స్ వాటెవర్ నాకు పెద్ద ఐ డోంట్ రియలీ అప్రిషియేట్ ఆర్ ఎంజాయ్ ఆర్ నెసెసరీలీ అగ్రీ. చాలా థింగ్స్ నాకు అగ్రీ అవ్వదు. చిన్నప్పుడు కూడా అంతే. నేను నా ఏజ్ నాకే ఇప్పుడు నా కజిన్స్, నాకు 2 పేరెంట్స్ సైడ్ లో నుంచి లార్జ్ ఫ్యామిలీస్. సో మినిమం 20 కజిన్స్ ఉన్నారు 2 సైడ్స్ లో కూడా. ఆయన ఒకరు క్లోజ్ కజిన్ మంచి జెల్ అయిపోయా మాట్లాడగలిగే కజిన్ ఉండదు. నా క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళని క్లాస్మేట్స్ అని పిలుస్తాను అంతేగాని వాళ్ళతో ఫ్రెండ్షిప్, నేను ఒక ఐడియాని పంచుకోగలను అనేంత ఫ్రెండ్ ఈజీగా అవ్వదు నాకు చిన్నప్పటి నుంచి. సో పీపుల్ యూస్ టు థింక్ ఐఎమ్ ఐసోలేటెడ్ ఆర్ ఐఎమ్ మేబీ యాంటీ సోషల్. బట్ ద థింగ్ వాస్ ఐ యూస్ టు లైక్
నేను ఇప్పుడు మేబీ ఇట్ ఇస్ ఆల్సో బికాస్ నేను నా అమ్మ నాన్నతో ఏదో క్వశ్చన్ అడిగితే వాళ్ళు నేను చిన్నపిల్లలు అన్నట్టు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. Yes, if I ask anything about Earth, about sky, so adi sky akkada దేవుడు ఉన్నారు అలా కాదు. They will give me a scientific explanation of that and make me sit. మా నాన్నకి మా అమ్మకి ఏం క్వశ్చన్ అడిగినా నేను అడిగితే ఏం పని చేస్తుంటే కూడా పక్కన పెట్టి దే విల్ టాక్ టు మీ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇన్ ద రైట్ వే. సో నెవర్ నాకు 5 years old ఉన్నప్పుడు ఒక ఆన్సర్, 10 years old ఉన్నప్పుడు ఇంకొక ఆన్సర్ కాకుండా నాకు అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. సో నాకు అలాంటి కాన్వర్సేషన్స్ అలవాటు అయిపోయి ఇది చిన్నపిల్లలాగా ఏదో చిన్నపిల్లలాగా రాంగ్ ఆన్సర్లు ఇచ్చి ఈమెకి ఇంతే అర్థం అవుతుంది కదా అని చెప్పి అలా ఏదో ఒకటి చెప్పి డిస్మిస్ చేయడము అవన్నీ నాకు యాక్సెప్ట్ అయ్యేది కాదు నా మైండ్కి. సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ కాన్వర్సేషన్స్ విత్ అడల్ట్స్ రాదర్ దాన్ small kids talking nonsense. So eventually every time I was the outsider in my own age group. I used to never fit in. So and also because of my height and personality kuda I used to always look older than my actual age group. Okay. So ala avuttu na circle na mindset eppudu it always ended up being older than my actual age. Adu mee kuda slakadu undi problem. Problem antava danni I don't think so. I think ikkada problem. Okay. Yes, in the film industry it is quite ఎక్కడికి వెళ్ళిన హ్యూమన్స్ కదా, సొసైటీలో కూడా ఓవరాల్ గా ఐ థింక్ యాక్సెప్ట్ చేస్తారు. హ్యూమన్స్ ఏ తేడా ఉండదు. మామూలుగా చిన్నపిల్లలు కొంతమంది 3 years భగవద్గీత అద్భుతంగా మాట్లాడతారు చెప్తాను. నేను ఒక శ్లోకం చదివాను, కొన్ని ఉన్న పుస్తకాలు చదివి కూడా సర్వం పాపం చేస్తాను. DNA డిఫికల్ట్ టూ మచ్ DNA హాస్పిటల్ ఏజ్ బాడీ మైండ్ ఏజ్ ఉంటాయి కదా కదా. సో మీ మైండ్ ఏజ్ 10 ఏళ్ళకే 10 ఏళ్ళకి వెళ్తుంది. స్పెషల్లీ మీ పేరెంట్స్ వాళ్ళు రైట్ వేలో వాళ్ళు టీచ్ చేయడం వల్ల ప్లస్ వాళ్ళకి వాట్స్ యువర్ ఒపీనియన్? Actually, love is relevant to time and I think eras, I feel, because with time and inventions and science and technology there are factors, because love happens in a society. Love happens, like you said, మనుషుల మధ్యలో అయ్యే ఒక ఫ్యాక్టర్ కాబట్టి మనుషుల లైఫ్ లో ఎంత కరప్షన్ ఎక్కువ అవుతూ పోతుందో ఇమోషన్స్ కూడా అంతే కరప్ట్ అవుతూ పోతాయి. సో ఒక చైల్డ్ మనసులో ఉన్న లవ్ ఒక అడల్ట్ లవ్ లో ఉండదు. సో లవ్ అనేది ఈజ్ రెలెవెంట్ టు టైమ్, టు ఎక్స్పీరియన్సెస్, టు ఐక్యూ, to genes, to so many things. We think again like how my idea of philosophy can be one thing, my life philosophy. Same way I think the depth of my love, the understanding of my love will be so much different from someone else. The way ipudu love maybe as an emotion same undochu, but the way of showing love will differ as per the capacity to give. So if I have the capacity, even if it is a question, if I have the capacity to express my emotion in the right way, anta word power undi, anta knowledge undi, adi correct ga evariki offense avakunda neat ga cheppagalige ability unte nenu anta neat ga answer ivagalugutanu. Same way prema kuda na ikkada enta unna అది ముందుటి మనిషికి కరెక్ట్ గా కన్వే చేసే ఇమోషనల్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ, ఫిజికల్ అబిలిటీ నాకు ఉంటేనే ఆ లవ్ ని నేను కన్వే చేయగలను. yes, so I think the better the human, the more what do you say refined or stable or as a personality, ఎంత ప్యూర్, ఎంత కామ్, ఎంత బెస్ట్ వర్జన్ హ్యూమన్ బీయింగ్ మనం ఉంటామో అదే క్వాలిటీ ఆఫ్ లవ్ ఇంకొకరికి ఇవ్వగలుగుతాము. సో లవ్ ఇస్ రిలవెంట్ టు దట్. మంచి అమ్మగారు చెప్పారు. మామూలు లాంగ్వేజ్ అమ్మగారు అమ్మమ్మ చెప్పేది గొప్ప ఉంటాయి కదా, చాలా గొప్ప ఉంటాయి. చాలా గొప్ప ఉంటాయి. ఇప్పుడు నాలుగు చెప్పిపోయి నాలుగు నెక్స్ట్ కదా దానివల్ల ఈ క్లాస్ వాట్స్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్, పెళ్లి, షాదీ? That also because see marriage is highly based on emotions. See, emotions, I will not say only love. Marriage is not based only on love. So marriage is based on respect, marriage is based on commitment, marriage is based on friendship. So if love has come to this stage in today's society, how committed are we? Forget about another person, how committed are we to ourselves? I recently had a TED talk. I had the privilege of being invited to give a TED talk at an institution. There I actually chose this subject about being loyal to oneself. So మనం చిన్నప్పుడు నా లైఫ్ ఒకలా ఉండాలని మన లోపల ఆలోచిస్తుంటాం.
But many times society doesn't give us that chance to even ask ourselves what I want from my life. మనం పుట్టే ముందే మన ఫ్యామిలీ మన కోసం ఒకటి డిసైడ్ చేసి ఉంటుంది. మన నాన్నకి ఏదో డ్రీమ్ ఉండే, అది వాళ్ళు చేయలేదు కాబట్టి మన కోసం అది రెడీ అయి ఉంటుంది. నేను డాక్టర్ అవ్వలేదు, నా కూతురు డాక్టర్ అయిపోవాలనేది అయి ఉండొచ్చు. లేదా మా అమ్మకి నేను డిపెండెంట్ అయి ఉన్నాను, మా అమ్మాయి ఇండిపెండెంట్ అయి ఉండాలి అనేది అయి ఉండొచ్చు. మేబీ ద చైల్డ్ రియలీ వాంట్స్ టు బి ఎ డిపెండెంట్ పర్సన్. నోబడీ హస్ ఆస్క్డ్. సో సొసైటీ, పేరెంట్స్ ఇవన్నీ ఆ టైంలో ఉన్న మైండ్ సెట్. ఇప్పుడు ఫెమినిజం ఉన్న టైంలో పుట్టిన అమ్మాయిలకి నేను ఫెమినిస్ట్ అవ్వాలని చెప్తే there is no much choice. They're like, no, you have to be strong, you have to be independent. No, I want to be a dependent అని ఉన్నా it will be seen as a negative factor. So ఇలాంటిదన్నీ ఉన్నప్పుడు commitment to oneself, to stand for yourself, to stand by yourself and say this is what I want for myself అని చెప్పే ధైర్యమే లేని వాళ్ళు ఇంకొకరితో కమిట్మెంట్ ఎలా చేస్తారు, ఎందుకు చేయాలి? So these are when people have bad relationships with themselves. Yes. Their mind, heart, soul, body is not in sync. Heart ki okati kavali, mind ki okati kavali, soul ki inkokati kavali, body ki inkokati kavali. So నలుగురితో పెళ్లి చేసుకోలేరు కదా. సొసైటీ ఏమో చెప్తుంది ఏంటంటే ఒక్కరితోనే పెళ్లి చేసుకోవాలి. సొసైటీ is permitting only ఒక్క పెళ్లి. Mind ki you have no clarity what you really want out of your life. Another thing, age relevance. When you are a teenager, you are seeing your అమ్మమ్మ, grandma వాళ్ళు వీళ్ళందరినీ చూసి ఒక పెళ్లి అంటే ఇది అనుకుంటాం. టీనేజ్ లోకి వచ్చి సినిమాలో అది ఇది చూసేసరికి పెళ్లి అంటే ఇది అనుకుంటాం. నార్మల్లీ మనం లైఫ్ పార్ట్నర్ లవ్ లో పడేది 10 years లవ్, 15 years లవ్ ఎప్పుడు చేసుకుంటాం? 20s టీనేజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు ఒక ఐడియాని మైండ్ లో పెట్టుకుని యూ స్టెప్ ఇన్ టు సంథింగ్. దెన్ వెన్ యూ రీచ్ 30s, you are going to a job, you are actually getting a hint of what life is. But you have committed to a person when you were 20 years old mentally. Yes. But today you don't want the same things that you wanted 10 years ago. You want other things. But now you have traveled with this person for 10 years. That now I have changed. If you say now I have changed, again that is seen in a negative way. They are not ready to accept that, oh, people change. People change is not a negative thing. People evolve. Let us use this word, evolve. So, yes. ఒక చెట్టు ఒక బియ్యం వేస్తేనే అది కొన్ని రోజులకి ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, ఎన్ని బ్రాంచెస్ వస్తాయి. ఓకే, సో ఇన్ కన్నడ దే సే బీజ. సో ఓకే, అది ఒక సీడ్ ప్లాంట్ చేసేటప్పుడు ఇట్ ఇవాల్వ్స్ ఇంటూ సో మెనీ స్ట్రక్చర్స్ అండ్ షేప్స్ అండ్ ఇట్ గోస్ టువర్డ్స్ ద లైట్. చిన్నప్పుడు నువ్వు నీకు నేను ఇలా చూసేదాన్ని, నువ్వు ఇప్పుడు ట్రీ అయిపోవు, నేను ఇలా చూడాలి, నువ్వు మారిపోయావు అని చెప్తే కాదు కదా. దట్ పర్సన్ ఇస్ గ్రోయింగ్. So many a times if the other person is not able to grow in the same speed, in the same light, in the same process, then it becomes off sync. So marriage, commitment anedi undi kada word. They think commitment is staying loyal to a person. No, commitment is first of all stay loyal to yourself. Yes. Stay loyal to your heart, stay loyal to your conscience, because over the period of time society loyalty ni chupistu మాకు మనమే లాయల్ లేనప్పుడు, దట్ ఈస్ వెన్ మోస్ట్ నౌ ఇండియా ఇస్ గ్రోయింగ్ యాజ్ ద మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, బికాస్ వీఆర్ స్ట్రగ్లింగ్ టు లివ్ యాజ్ పర్ నేబర్స్ స్టాండర్డ్స్, యాజ్ పర్ సొసైటీ స్టాండర్డ్స్. సో మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ దీస్ పీపుల్. దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. దే ఆర్ నాట్ eligible. Yeah, so they are not eligible for marriage, they are not eligible for friendships or even any relationships. So yeah, I think any relationship should has to be honest. Adi choice e ledhu. Ala garam pettu love to love ne padam daata deladu. Love true ayi undali, first manishi true ayi undali. First deladu vachindi. So marriage anesariki marriage maatrame kaadu, I would like to say call it friendship, call it your relationship with yourself. First marry yourself, be loyal to yourself, be true to yourself. అన్ని ఇంకొకరి నుంచి నీకు కావాలనుకుంటావు చూడు, అది ఫస్ట్ నీకు నువ్వు ఇవ్వడం నేర్చుకో, అండ్ అదే ఇంకొకరికి ఇవ్వడం నేర్చుకో. తర్వాత ఇంకొకరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెట్టే. ఇది ఏమైపోయింది, నా దగ్గర లేని థింగ్స్ ని ఇంకొకరు ఇస్తారనే ఒక ఇమాజినేషన్, డెల్యూషన్, ఎక్స్పెక్టేషన్ తో ఇంకొకరిని వెతుకుతుంటాం. హీ విల్ మేక్ మీ హ్యాపీ, షీ విల్ మేక్ మీ హ్యాపీ, షీ విల్ కుక్ ఫర్ మీ. నో, కుక్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు ఇష్టమైన వంట నువ్వు చేసి తినడానికి అర్హత ఉండాలి. దాన్ని వంట చేసి ఇంకొకరికి పెట్టేంత అర్హత ఉండాలి. దాని తర్వాత ముందుటి మనిషి కూడా వంట చేసి నాకు పెట్టాలనే అడిగే ఆపర్చునిటీ వస్తుంది, ఇది వస్తుంది. Unless you are able to offer anything, you can't just be sitting and saying, I want to marry for my comforts, or I want to be in a relationship to get only receive, to receive and receive. No.
So there is so many things in today's times. I think it is a very I'll not say complicated, but it is a very multi-layered dimensional relationships that we have to manage in today's time. Unless we are ready for it mentally, emotionally, physically, we shouldn't step into it. Or even if you have stepped into it, we should have the maturity to discuss time to time, to have an open conversation, to be able to accept another person as a person rather than a thing that satisfies me. నాకు హ్యాపీ చేసే మనిషి అని చూస్తే వాళ్ళు ఏం చెప్పినా మనం రిసీవ్ చేయలేము. లేదు అది నాకు కంఫర్ట్ ఉండేది కదా, వీడు ఇలా అయిపోతే నాకు కంఫర్ట్ కాదు కదా, ఈమె ఇలా అయిపోతే నాకు కంఫర్ట్ కాదు కదా అని ఆలోచిస్తే ఆమె ఎంత బతిమలాడినా ఎంత చెప్పినా రిసీవ్ చేసే పరిస్థితిలో మనం ఉండము. సో వీ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ అనదర్ పర్సన్ యాజ్ అ పర్సన్ అండ్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇంటూ రిలేషన్షిప్. సైకాలజీ చదివారా? Psychology, yes, I have done BA courses were psychology and politics. ఇంకా always best psychology books స్టడీ చేశారా? అలా ఏం లేదు, నాకు సైకాలజీ పెద్ద ఇంట్రెస్ట్ అని అలా లేకుంటే, కానీ BA చేసేటప్పుడు సింగిల్ పేపర్ BA చేయలేదు, ఓన్లీ MA సింగిల్ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. I had to take 2 subjects, so out of that I chose psychology, but my prime interest was always political science. Okay. Coming to this angle, film. మీరు యాక్సిడెంటల్ హీరోయిన్. Yes. యాక్ట్రెస్ కదా? Yes. నేను హాస్పిటల్లో చెప్తాను, బాంబేలో అక్కడ బాలీవుడ్ సంథింగ్. ఫస్ట్ ఫిల్మ్ వేయగలుగుతారు తెలుగులో ఫస్ట్ సినిమా. తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ కంపెనీ? No, first cinema is Hindi. Since I was in Bombay, Saroj Khan Gari student. Saroj Khan Gari. I did my first film with student of you? Yes, I'm a student of Saroj. So my first film was with her, Baro Masari. Hindi, it's an artsy film. Commercial kaadadi, but that's where I first time applied makeup, entered a vanity van, shot. అప్పుడెంత మీ ఏజ్? 18. Yes. అది యాక్సిడెంట్ లో జరిగింది. యాక్సిడెంట్ అంటే నాకు డాన్స్ మ్యూజిక్ అంటే ఇష్టం. డాన్స్ ఆవిడకి మామూలు డాన్స్ కోసం. అవును, నాకు డాన్స్ ఇష్టం. దానికన్నా ముందు కూడా నాది ఆల్రెడీ నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడే నాది కర్ణాటిక్ వోకల్స్ లో, భరతనాట్యంలో రెండిట్లో అరంగేట్రం అయ్యింది. yes, కర్ణాటిక్ వోకల్స్ లో. సో I have completed my అరంగేట్రం. I have done my senior grade in Bharatanatyam, junior in Sangeeta. ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. I thought, no, నేను ఏమనుకున్నాను, ఇది just like my parents also supported saying extracurricular activities. Because I said I have lesser friends, I don't enjoy all these things. I used to get bored very easily. So ఇంటికి వచ్చి ఏం చేసా స్కూల్లో, ఏం లేదు నాకేమి అంత. Then okay, what do you like? I will do this. So I used to go to these multiple classes. నా ఎనర్జీని అలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నట్టు my mother planned these things for me. Okay, she gets bored very easily, she learns quickly. So ఎంత నేర్చుకోగలుగుతుంది అనేది చూస్తూ అన్ని క్లాసెస్ కి నా. సో అన్నిటిని I used to study together. నా స్కూల్ ఫినిష్ చేసి I used to go to all classes. Monday Wednesday ఒకటి, Tuesday Thursday ఒకటి, అలా సంగీత 2 రోజులు, పియానో. I'm also in 8th grade from Trinity College London in piano, classical piano. Yes. Okay. So all of this I had completed by the age of 10th standard finish ayయేసరికి I've done that. So then college ki Bombay వెళ్ళేటప్పుడు again college is okay, I'm finishing college, what next? అది అయిన తర్వాత I want to do something else. But భరతనాట్యం నార్త్ లో అంత మంచి ఆపర్చునిటీస్ ఉండవు. సో నెక్స్ట్ ఆపర్చునిటీ వాస్ కథక్. సో కథక్ క్లాసెస్ జాయిన్ చేశాను. అండ్ దెన్ తర్వాత ఒక సమ్మర్ క్యాంప్ కి వెళ్ళాను. అక్కడ సరోజ్ ఖాన్ గారి పరిచయం అయ్యి, దట్ ఇస్ హౌ I was just going to her for classical dancing, Kathak dancing and Bollywood dancing. But she used to always tell me, no, here another నా కళ్ళంటే ఇది కెమెరా, ఇదే ఒక కెమెరా. She used to say, మానిటర్ కూడా లేని టైంలో నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను చూస్తే తెలిసిపోతుంది నాకు, you are going to be a heroine. And she said, no, when I don't want to be a heroine, how you can say I will be a heroine? But she used to say, no, yes, of course. ఇదంతా మీరు చూస్తుంటే డెస్టినీ డిజైన్ అనిపించట్లేదు. Yes. ఒక హీరోయిన్ ని చేద్దాం, పెద్ద హీరోయిన్ చేద్దాం తల్లిదండ్రులు డిసైడ్ అయిపోయి చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కూచిపూడి, కథకులు, వాళ్ళు నేర్పేసి డిజైన్ చేసి సంగీతం కూడా కొంచెం నేర్పించేసి అప్పట్లో సావిత్రి వాళ్ళు చెప్పేవాడు సంగీతం నేర్చుకోవాలి. I think it's God's plan. I always feel I'm a Catholic. So Bible ఏముంటుందంటే అవును ఏం చెప్తారంటే మనం కన్సీవ్ అయ్యే ముందే మన we are all born for a purpose. So ప్లేస్మెంట్ ఉంటుంది. మనం ఎక్కడ ఎప్పుడు ఎలా, ఇప్పుడు సినిమాలే చేసిన తెలుగు సినిమాకి ఎలా వచ్చాను, ఐఎమ్ కొంకణి స్పీకింగ్, భార్యలో పుట్టి పెరిగి బాంబేలో సినిమా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా మ్యాంగ్లూర్కి వెళ్తే, గోవాకి వెళ్తే, హౌ యు స్పీక్ ఇన్ దట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, బికాస్ దే కాంట్ ఇమాజిన్ హౌ ఐ రీచ్డ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఈవెన్ ఐ వోంట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. ఓన్లీ గాడ్ హ్యాడ్ అ ప్లాన్
మీరు చెప్పినట్టు ఇప్పుడు తిరిగి చూస్తే అవన్నీ ఒక ప్లాన్ చేసి ట్రైన్ ప్యాకింగ్ చేసి డిజైన్ కలర్ స్క్రీన్ ఫిల్ చేస్తాను వెల్ డిజైన్ చేస్తాను కదా ఎగ్జాక్ట్ గా ఉంది అదే ఉంటుంది ఎగ్జాక్ట్ గా అలాగే ఒక డిజైన్ గార్డ్ అవ్వచ్చు లా ఆఫ్ నేచర్ అవ్వచ్చు అక్కడ టైం కలిసి ఎస్కేప్ ఆలోచిస్తుంది ఓకే విజయబ్దాన్ని తీశారు తేజతో తేజ ఎన్నో సినిమా ఒకటి నాది బై ద టైం 3 హిందీ సినిమాస్ చేశాను ఫోర్త్ మూవీ ఇన్ మై కెరీర్ కొంకణి ఫస్ట్ కాదు హిందీ ఫస్ట్ అది 12 మాస్ చేశాక ఇంకా 2 సినిమాలు చేశాను కయామతి ఒకటి మిస్టర్ మనీ ఒకటి అది చేశాక నా ఫస్ట్ సరోజ్ ఖాన్ గారి దగ్గర చేసిన అప్పుడు రీల్స్ ఇంకా డిజిటల్ సినిమా స్టార్ట్ అవ్వలేదు 2012 ఇట్ ఈస్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ రీల్స్ టు అప్పుడప్పుడే అవుతుంది సో అప్పుడు వర్కింగ్ స్టిల్స్ చాలా సర్క్యులేట్ అయ్యాయి అండ్ ఆ సినిమా చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించారు అక్కడ కూడా చాలా రికగ్నిషన్ వచ్చింది ఆ సినిమాకి అదే టైంలో తేజ గారు హీరోయిన్ ని వెతుకుతూ బాంబేలో ఉన్నారు సో ప్రొడక్షన్ మేనేజర్స్ ద్వారా కొత్త అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని చెప్తే సరోజ్ ఖాన్ గారి స్టూడెంట్ ఉంది అని చెప్పి అలా నా ఫోటోస్ హీ హ్యాడ్ సీన్ ఎందుకంటే చూసుంటారు ఆ రోజు కూడా నేను ఆయనకి కలవడానికి వెళ్ళేటప్పుడు మనం టెలివిజన్ లో రెగ్యులర్ గా చూసే మోడల్స్ ఉన్నారు అక్కడ ఆల్రెడీ yes all those Brazilian models and well known camera yes సో నాకు చెప్పేటప్పుడు అదే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారి గురించి నాకు సరోజ్ ఖాన్ గారు కూడా నాకు అప్పుడు వచ్చిన అన్ని షార్ట్ లిస్ట్ లో షీ షుడ్ టెల్ మీ దీనికి అవసరం లేదు దీనికి వెళ్ళు గో టు దిస్ గో టు దట్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషినే కాదు ఏది వచ్చినా నాకు ఫస్ట్ చెప్పు నేను నీకు చెప్తాను అప్పుడు నెక్స్ట్ సో తేజ గారు చెప్పగానే ఓ మంచి టెక్నీషియన్ ఇఫ్ హీ అగ్రీస్ టు వర్క్ విత్ యూ దెన్ యూ లెర్న్ అ లాట్ చాలా నేర్చుకుంటామని చెప్పి గులాం టైంలో అదంతా సో అక్కడ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఫెయిర్ అండ్ లవ్లీకి దానికి దీనికి మోడల్స్ లా వచ్చే అమ్మాయిలు అందరూ టాల్ ఫిట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్ ఐ సెడ్ అయ్యమ్మ ఈవెన్ హియర్ నన్ను ఊరికే చూసి మాస్టర్ జీ పంపించారని చెప్పి రిటర్న్ పంపిస్తారేమో అని ఈ సాంగ్ హి సెడ్ దట్ వుమన్ ఇస్ సిట్టింగ్ దేర్ షీ వాస్ ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్ అపారెంట్లీ నాకు అలా చెప్పారు ఆయన వచ్చి కూర్చొని యు ఆర్ ద లాస్ట్ పర్సన్ ఐ మీటింగ్ నన్ను కలిసాక హి ఇస్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ సో ఫ్లైట్ కి లేట్ అవుతుంది ఆఫ్టర్నూన్ కలిసాను కలిసి కమ్ సిట్ హియర్ అన్నారు ఫేస్ టు ఫేస్ మధ్యలో టీ పాయ్ ఉంది ఇలా కూర్చున్నాను hotel rooms lo unthundi kada so then he said have you acted before I said yes I saw your pictures telugu cinema chusava ante ledu poni telugu vacha niku ledu telugu vinnava ledu em teliyadu na telugu gurinchi kani meeku telugu dialogues cheppe dheeryam unda annaru adi language meer cheppandi నేను repeat chestana so konni dialogues cheppetappudu I just repeated the word then he said now add this emotion to it and say it then he said okay నేను ఒక ఆడిషన్ పీస్ ఏమైనా ఉందా అంటే నథింగ్ ఐ హావ్ నో ఆడిషన్ పీస్ నేను అప్పుడు దాకా ఆడిషన్ ఇప్పుడు దాకా కూడా ఆడిషన్స్ అని ఇవ్వలేదు ఒక సెట్ రెడీ చేసి వెళ్ళి అలా చేయలేదు సో he said నన్ను చూస్తూ ఉంటూ నేను నీకు ఒక సిచ్యువేషన్ చెప్తూ పోతాను రియాక్ట్ అవుతూ వెళ్ళు రియాక్ట్ టు వాట్ ఎవర్ ఐ యామ్ స్పీకింగ్ సో he just said that how a girl she was in love అది అయిపోయింది బాధపడుతుంది ఏడుస్తుంది ఏడ్చేది అయిపోతుంది కానీ కంట్రోల్ చేస్తుంది ఇలాంటి థింగ్స్ చెప్తున్నాను అలా చేసి there is now okay you can't control it you're crying so the moment I think that you are my heroine అన్నారు అంత అర్థమైంది యాక్చువల్లీ నేను సడన్గా ఎలా డిసైడ్ చేసుకున్నారు అని బట్ he said I'll call you in 2 days and he went yes but that I think was one of the ఇలా overnight అంటారు కదా సో చాలా వినుంటాం కానీ అంత ఈజీగా ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ సెలెక్ట్ చేస్తారా అని నేను ఆ రోజు అనుకున్నా 2 days తర్వాత నిజంగా కాల్ వచ్చే వరకు I had not believed that it was a serious audition అదంతా స్పాట్ కదా తేజ కాదు దానిక 10 years డిజైన్ ఉంది కదా yes ఇదంతా కలిస్తే మీరు తేజ ముందు కూర్చున్నా రైట్ సంగీతం డాన్స్ ఇంకా మ్యూచువల్ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్ లాంగ్వేజ్ మారుతుంది బాడీ లాంగ్వేజ్ మారుతుంది ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారుతాయి కదా బస్ అలా పర్సన్ తక్కువ చూడగానే 5 seconds కూడా అవసరం లేదు అలాంటి కావాలి చూడగలుగుతాను ఓకే తేజ షూటింగ్ టైంలో చిత్తకొట్ట కృష్ణ అనే పేరు మిమ్మల్ని కొట్టారు చిత్తకొట్టారు అసలు ఐ థింక్ ఐ యామ్ చిన్న పాపం చూసారా అవును నిజంగా చాలా బాగా చూసుకున్నారు చాలా నేర్పించారు నేను తెలుగు అంతా యాక్చువల్లీ ఫస్ట్ ప్రెస్ మీట్ కి వేయబోదల ఫస్ట్ ప్రెస్ మీట్ కి తెలుగులోనే మాట్లాడాను
ఇంత ఫ్లూయెంట్ గా కాదు, బట్ అందరికి నమస్కారం. ఫస్ట్ ప్రెస్ మీట్ కి అందరికి నమస్కారం. కానీ ఆయన నేను మాట్లాడతాను అనుకోలేదు. సో అమ్మాయి ఏదో మాట్లాడుతుందంట, చూడండి బాంబే అమ్మాయి అలా చెప్పారు. సో నేను అందరికి నమస్కారం అది అంతా చెప్తారు అన్నట్టు చూసారు. సో నేను నా పేరు ఎస్తారు, ఇది నా ఫస్ట్ సినిమా, అలా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు యాడ్ చేస్తూ మాట్లాడుతున్నాను. నా హీరోయిన్ చూసారా, ఫస్ట్ టైం నా హీరోయిన్ నా పొగరు పెట్టింది. లేకపోతే అందరికి నమస్కారం, ఓ ఐఎమ్ ఫ్రమ్ బాంబే అంటారు, ఇంగ్లీష్ షిఫ్ట్ అయిపోతారు. వెరీ నైస్, గుడ్ గుడ్ అని. అండ్ యూస్ టు సే ఇఫ్ యు ప్లాన్ తెలుగు విలన్ చేసుకోవాలి ట్రై చేశారా? yes yes నేను ఖాళీగా I get bored very easily. So once I got to know everybody, I used to converse. Okay, చెప్పండి వాళ్ళు చెప్పండి అంటారు. వద్దుకి కాదుకి తేడా ఏంటి అలా అడుగుతూ ఉంటాను. వద్దు కాదు, దెన్ ఇంకా కావాలి. సో దెన్ మేము చాలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మేము మనం, మేముకి మౌనంకి తేడా ఏంటి, ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది. సో దిస్ డిఫికల్ట్ పార్ట్స్. అండ్ దెన్ డైలాగ్స్ ఉన్నప్పుడు కూడా నేను కూర్చునేదాన్ని, అన్ని డైలాగ్స్ తెలుగులో వాళ్ళు రాస్తే ఇంగ్లీష్ లో రాసి మళ్ళీ ఇంగ్లీష్ లో రాసి, సో 3 lines of every dialogue. సో అర్థం I want to know the meaning of everything. సో ఎంతో మోనోలాగ్స్ ఉన్నాయి, అది వేపదలలో 2-3 మోనోలాగ్ సింగిల్ షాట్స్ ఉన్నాయి. సో ఇట్ షుడ్ సే ఐ వాంట్ టు డు దిస్ ఇన్ ట్రాలీ షాట్. ఒక టెంపుల్ లో ఒక మోనోలాగ్ ఉంది, అది చెప్పారు. సాయంత్రం నాకు 2 pages ఇచ్చారు, అది ఇచ్చి మెమరైజ్ చేయి, రేపు పొద్దున నాకు విత్ మేకప్ కావాలి, ఫస్ట్ షాట్ మీదే. 2 pages అది నైట్ ఇచ్చారు, ప్యాకప్ అయ్యాక ఇచ్చారు. రూమ్ కి తీసుకెళ్ళిపో, చూడు రేపు నాకు రౌండ్ ట్రాలీ షాట్ టెంపుల్ లో మంచి సాఫ్ట్ లైట్ లో బిఫోర్ 10 o'clock అయిపోవాలి, అది సింగిల్ షాట్ లో రౌండ్ ట్రాలీ షాట్ అయిపోవాలి. ఎలా చేస్తావు చేయని కొడతారు, అందరికి భయం. నేను ఏంటి ఎందుకు కొట్టాలి, నాకు ఐ నెవర్ ఫియర్ పీపుల్ లైక్ దాట్. అంటే ఎవరో చెప్పారని ఎందుకు ఫియర్ అవ్వాలి? ఐ డోంట్ గెట్ దట్ వైబ్ ఫ్రమ్ హిమ్, నెవర్ ఐ ఫెల్ట్ లైక్ దట్. నేను బాగా చేస్తే ఎందుకు కొట్టాలి అని నా క్వశ్చన్. నేను బాగా చేస్తాను అనేది నా కాన్ఫిడెన్స్, కొట్టారు అనేది నా కాన్ఫిడెన్స్. వాళ్ళేమో లేదు ఎవరెవరికో కొట్టారంట, వీళ్ళు కొట్టారంట, వాళ్ళు కొట్టారంట, చూడండి నాకు కొట్టారు అని. సో నెక్స్ట్ డే మార్నింగ్ when I went, I was all prepared. We did it, one shot only we did. And Tejas used to tell, మన సెట్ లో క్లాపింగ్ అదంతా ఉండదు, నువ్వు అక్కడ బాంబేలో చూస్తుంటావు చిన్న చిన్న షార్ట్స్ కి కూడా క్లాప్. మై సెట్ నోబడీ క్లాప్స్, ఓన్లీ స్లాప్స్, నోబడీ క్లాప్స్ అని. నేను ఓకే, హీస్ ట్రైయింగ్ టు లైక్ ఈవెన్ హీ యూస్ టు ఫీల్ హౌ దిస్ గర్ల్ ఇస్ నాట్ ఫీలింగ్, సింప్లీ ప్లేయింగ్ అరౌండ్ విత్ మీ. నువ్వు నా గురించి విన్నావా, నా గురించి తెలుసు కదా నీకు, ఇదంతా బోన్ కాదు, ఇది స్టీల్, దీనిలో కూడా రాడ్ ఉంది అని చెప్తుంటారు. అండ్ అప్పుడు అది ఇప్పుడు 18 కి ఆ సినిమాలు చేసి 19x20 when I'm doing వేయబదాలు, I have completed 19 and December 19 అయ్యి ఆ డిసెంబర్ లో వేయబదాలు స్టార్ట్ అయ్యింది. సో he's telling me all these things. సో ఇవన్నీ విని నేను భయపడాలా, నేను డైలాగ్ నేర్చుకోవాలా, I'll take it up as a challenge. సో ఆ డైలాగ్ చేయగానే వీళ్ళందరూ కొడతారు అని భయపడే వాళ్ళు ఉన్నారు కదా, మానిటర్ ముందు ఇలా ఉన్నారు, వాళ్ళు సేఫ్ అయిపోయినట్టు ఫీలింగ్. వాళ్ళేమనుకున్నారు, లేకపోతే రాసిన వాళ్ళు నాకు పేపర్ ఇచ్చిన వాడు అందరికి కలిపి ఒకేసారికి స్లాబ్స్ వస్తాయి అనుకున్నారు వాళ్ళు. కానీ ఐ సెడ్ ద డైలాగ్, ద హోల్ టీమ్ వాస్ అమ్మాయి చెప్పింది, అమ్మాయి చాలా ఇది చెప్పినట్టు అన్ని అంతా స్ప్రెడ్ అయిపోయి ఫోకస్ లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తాను, చిన్న సూది కింద పడడం actually I'm also like that. So we never had magic. He used to come and say ఇలా ఇప్పుడు హ్యాండ్ కాదు ఫింగర్ షేక్ చేయాలి, లైక్ టుమారో 2 fingers 3 fingers అది ఎర్న్ చేయాలన్నమాట ఫ్రెండ్షిప్. సో ఫైనల్ లైక్ లాస్ట్ ఇయర్ గుడ్ నైట్ యు ఆర్ డూయింగ్ ఇట్, ఐ యామ్ నాట్ వేస్టింగ్ టైం. నేను ఫ్రీ ఉన్నప్పుడు కూడా ఒక పేపర్ ఇస్తే నేను ఆ పేపర్ పక్కన పెట్టి ఎవరెవరితో మాట్లాడుతూ ఉండడం, ఊరికి తిరిగి ఫోటోస్ తీసుకోవడం, అవన్నీ అలవాటు ఇప్పుడు కూడా లేదు. So if I have a scene, I'll be in my van, I'll be preparing, or I'll be sitting below a tree. Na next shot to yes. I'm chepper. ఊరికే మంచి పని చేసే వాళ్ళకి కొట్టడానికి నేను పిచ్చోడినా, మీకు ఎలా అనిపిస్తున్నదా? ఏమనుకున్నారు నన్ను మీరు, ఎవరు చెప్పారు మీకు అంటే ఊరికే ఎందుకు చెప్తా, ఐఎమ్ నాట్ మ్యాడ్ టు సింప్లీ ఒక మంచి హాయిగా కూర్చుని నీట్ గా పని చేసే వాళ్ళని ఊరికే పిలిచి కొట్టడానికి నాకు ఏమైంది అనుకుంటున్నారు మీరు? నేను ఇలా ఉంటే అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్లీ మీ వర్క్ ని సీరియస్ తీసుకునే వాళ్ళైతే ఏమి చూపించదు. మీరు కొంచెం లైట్ గా లేజినెస్ కావాలా వద్దా చేస్తే హీ షోస్ దట్ ఐ మైట్ గెట్ యాంగ్రీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని.
అప్పుడు కూడా అర్థం చేయకుండా పిచ్చి పిచ్చిగా చేస్తే దెన్ థర్డ్ లెవెల్ ఇస్ ఐ థింక్ ఈవెన్ ఐ వుడ్ గెట్ యాంగ్రీ. నేను ఎలాంటి మనిషి అంటే నాకు ఇప్పుడు కూడా ఒక 2 or 3 టెక్స్ట్ అయిపో నేను తీసుకుంటే నాకే చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళు కొట్టడం ఏంటి నేను కొట్టుకుంటాను. హౌ కెన్ ఐ నాట్ డూ దిస్ ఇన్ 2 or 3 టేక్స్ అని నాకే అనిపిస్తుంది. సో ఐ డోంట్ నీడ్ అనదర్ పర్సన్ టు కమ్ అండ్ threaten me or scare me. I myself will get angry of myself. సో తేజ గారి మీద ఉన్న యాంకర్ అభిప్రాయాన్ని మీరు క్లియర్గా చెప్పిస్తారు తప్ప. ఓకే, వెయ్యి అబద్ధాలు రిలీజ్ అయ్యి పెద్ద ఫ్లాప్. అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీలో మీ రియాక్షన్ ఏంటి? నాకు అది కూడా తెలియదు. ఎందుకంటే అది నేను చెప్పాను కదా, అది టెంపుల్ సీన్ అయిపోయింది. దట్ వాస్ వన్ స్కెడ్యూల్, ఫస్ట్ స్కెడ్యూల్ ఆఫ్ అది ఫినిష్ చేసి గోన్ బ్యాక్ టు బాంబే. ఇంకో 1 month దే కాల్ మీ బ్యాక్ ఫర్ సెకండ్ స్కెడ్యూల్ అని చెప్పారు. బాంబేలో ఇంట్లో ఉన్నప్పుడు ఒక రోజు అరౌండ్ 11 o'clock అలా పేజర్ కాల్ చేసి, హీరోయిన్ గారు యూ కమ్ ఆఫ్ టు హైదరాబాద్ గారు, ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ వాంట్స్ టు సైన్ ఈవెన్ బిఫోర్ ద సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ అప్పుడు ఐ డోంట్ నో వాట్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్, ఐ యామ్ జస్ట్ న్యూ. So he said, you know Suresh Productions? I said, no sir. It is like the Yash Raj films of South India. He said, like equivalent like that. Chala, Samastram Nunchundi, all these things he goes. So it's a big banner. Suresh Babu sir saw your rushes. A temple scene, a single shot editing. Suresh Ramanadu shows to me. And the footage chuste, he asked for you. He has called you to the office. Come for look test. So the next day, I flew back to Hyderabad. Gave my look test for Bhimavaram Guludu. And I started second schedule of Veyyar Baddalu and first schedule of Bhimavaram Guludu simultaneously. Oh. Yeah. So when Veyyar Baddalu was releasing, I was shooting for Bhimavaram Guludu already, and the hype of Bhimavaram Guludu was going on simultaneously. So నాకు అది, and నేను అప్పుడు దాకా నేను జాబ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, కానీ ఈ సక్సెస్ ఫీలియర్ ఎవరు చప్పట్లు కొడుతున్నారు. బికాజ్ ఐ హావ్ బీన్ an artist on stage from the age of 8. నేను 8-year-old బేబీ నుంచి అంత ఇప్పుడు నాకు ఇది లేదు. నాకు నా వర్క్ బాగా వచ్చిందని నేను మానిటర్ కూడా చూడను. నాకు ఇక్కడ హ్యాపీ అనిపించదు. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఏంటంటే మీరు ఒక్కసారి కూడా వచ్చి మానిటర్ చూడరు అంటే, మానిటర్ డైరెక్టర్స్ మానిటర్ చూసి ఓకేనా కాదా, యాజ్ పర్ డైరెక్టర్స్ విజన్ ఓకేనా కాదా అని డైరెక్టర్ చెప్పాలంటే, కానీ నా బెస్ట్ నేను కెమెరాకి ఇవ్వాలి కదా. ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ టు ద కెమెరా. ఐ డోంట్ నో వాట్ డైరెక్టర్స్ విజన్ ఇస్, విచ్ వన్ హీ విల్ లైక్. సో వేరియేషన్స్ ఇవ్వడం, అతను ఓకే చెప్పేంత వరకు చేయడం నా పని అంతే. ఓకే చెప్పడం డైరెక్టర్స్ పని. సో నేను వెళ్ళి ఎలా కనిపిస్తున్నాను పాయింట్ లేదు. నేను బాగా కనిపించకపోయినా డైరెక్టర్ కి కావాల్సినట్టు కనిపిస్తే ఇట్స్ మై జాబ్. మై జాబ్ ఇస్ నాట్ టు లుక్ నైస్, మై జాబ్ ఇస్ టు లుక్ లైక్ ద డైరెక్టర్స్ విజన్. సో ఐ డోంట్ బాదర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో యాజ్ లాంగ్ as my director is happy, he has conveyed. The film was not my responsibility. My responsibility was my character. మై క్యారెక్టర్ నేను ఎంతవరకు చేశాను, వాళ్ళు ఓకే చెప్పేంతవరకు చేశాను. తర్వాత ఎంతోసారి మనం బాగుంది చెప్పిన షార్ట్ సినిమాలోనే ఉండదు. మనం బాగా చేసామనే సీన్, ఈ సీన్ చాలా బాగుంది కదా, బాగా వచ్చింది అనుకున్న సీన్ తర్వాత ట్రిమ్మింగ్ లో తీసి పడేస్తారు. సో ఫైనలీ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ నాట్ మై విజన్, నాట్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఎవ్రీబడీస్ టీమ్ వర్క్ సెపరేట్లీ ఇస్ డిఫరెంట్ థింగ్. అది రివ్యూస్ లో మనం చదువుతాము, దిస్ పర్సన్ డిడ్ ఎ గుడ్ జాబ్, ఎడిటర్ డిడ్ ఎ గుడ్ జాబ్, కెమెరామెన్ డిడ్ ఎ గుడ్ జాబ్, హీరోయిన్ డిడ్ ఎ గుడ్ జాబ్ అనేది వస్తుంది. Collectively, a film doesn't work out for multiple factors. So that I think from the age of 8, I have been on stage. ఇప్పుడు షో మొత్తం ఫ్లాప్ అయిపోయినా ఎస్తర్ పాట బాగుండే అనేది విన్నాను. లేదా షో మొత్తం బాగుండే ఎస్తర్ ఈ పాట ఇంకొకటి ఉండాల్సింది, ఒకటే అయిపోయింది అని కూడా విన్నాను. సో అది రియాక్షన్స్, మిక్స్డ్ రియాక్షన్స్ అనేది ఐ హావ్ బీన్ ఏబుల్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. సో అది నా హార్ట్ కి అయ్యో ఇలా అనిసారు కదా. అండ్ ఇట్ ఇస్ నాట్ ఫైనల్. ఈ ఫ్రైడేనే కదా, ఐ యామ్ స్టిల్ దేర్, సినిమా ఇస్ స్టిల్ దేర్. There will be another Friday. When that Friday comes, nobody will remember this Friday. So as long as I am waking up every morning, giving my best, doing my best, looking up positively, the show is still on. Only because syndrome will be. There more which good. అది ఏం చేస్తుందంటే, ఒక అబ్బాయి అమ్మాయి చూసుకుని లైన్ వేసుకుంటారు, పక్కన కోసం మంచిగా బ్యూటిఫుల్ గా ఉంటారు. సైన్స్ ఉంటుంది, కెమికల్ రియాక్షన్, హార్మోన్స్ అంటే ఏమవుతుంది, ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం. ఆ స్టేజ్ చాలా ఇప్పుడు రావాలి, అప్పుడే వచ్చేసింది. సరే ప్రాబ్లం. No, I enjoy it. Actually, I like talking to myself, and even when I am by myself, ఏదో చూస్తాను. చూసిన తర్వాత నా ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. Then I frame it as a sentence sometimes. Like, what if I had to talk about this? If I even hear someone else's speech,
బాగా మాట్లాడారు కదా, నేనేంటి ఈ టాపిక్ మీద ఏం మాట్లాడేదాన్ని, ఒకవేళ నా కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చి మాట్లాడడానికి నాకు ఈ టాపికే తెలియదంటే ఐ విల్ గో టు గూగుల్, I will search, I will collect some knowledge about it. Whether or not someone will ask me about it or not is not the question. The point that I did not know anything about it is the question. So I entertain myself. I like my own company, and there are a few people who I call my friends. And friends and totally below. Chala mandi only friends now antaru. Chala 2-3 days maatladam. We are talking to each other now. But no, I will not call someone a friend unless I can match a wavelength with them. So when we can have a conversation, a fruitful conversation, then we are friends. Knowledge is best friend. So music is my best friend. I watch films. Films. There's so many things. I like animals company. I like being with animals because animals are so calm, so pure, so stable. Like once they know, I mean, their only job is to see that you are happy. Selflessness. So you know that at this moment, ever naatho unna lekapoyina, this puppy is with me. 100 out of 100 is with me. Underline customer. So naku alanti quality unna manushulo untene I am with them. Otherwise I don't mind not being with such people who don't have that quality. So first of all, process baga chestaru. And every minute to try to learn something. Ee pani chestunnaru. ఇల్లు బాగుస్తాను. yes బాగుస్తాను, డస్టింగ్ చేస్తాను, కుకింగ్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ లైక్ థెరపీ. ఐ లైక్ ఈవెన్ దట్ క్లీనింగ్. ఐ లైక్ యూట్యూబ్ గ్రూప్ సో బిల్డర్ పెయింటింగ్ అవుతుంది. డైరెక్షన్ కానీ ఒక సినిమా డైరెక్ట్ చేశాను. సడన్ గా సింగర్ యాక్టర్ వికాసం సడన్ గా ఇంత చిన్న ఇల్లు అప్పుడే డైరెక్టర్ ఇన్స్పైర్ చేసిందా, చేయలేకపోతే ఉండలేసి వచ్చిందా, ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళ నుంచి చేసిన ఎన్ని సార్లు దాంట్లో ఆలోచించాను. ఐ గో విత్ ఫ్లో. చేయాలనిపిస్తే చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఈవెన్ మూవీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేది ఇంటర్వ్యూస్ అని స్టార్ట్ అయింది కదా, నేను కావాలని స్టార్ట్ చేసింది కాదు. ఎవరో ఒక నుంచి ఒక ఇంటర్వ్యూ ఇస్తారంటే ఓకే అంతే. దట్ వన్ ఓకే టు గో ఇన్ అనదర్ డైరెక్షన్. సో మెనీ పీపుల్ కేమ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంటర్వ్యూస్. బట్ అగైన్ I'm not thinking, ఇప్పుడు నాకు చాలా మంది ఇంటర్వ్యూస్ వస్తాయి కాబట్టి నేను ఇంటర్వ్యూస్ ఇస్తూనే కూర్చుంటాను. అలా ఉంటే నాకు సంవత్సరం మొత్తం కాల్స్ వస్తూనే ఉంటాయి. No, so I don't take it like now because it one direction. Immediately after they watched, I got a bigger banner asking me to direct another film. As a director, ఇంకా 2 సినిమాలు వచ్చాయి నాకు. But I said no, I don't want to do it now. I want to do it again. నాకు మళ్ళీ అది ఒక urge రావాలి. ఇప్పుడు thirst, వాటర్ అక్కడే ఉండొచ్చు, వాటర్ అవైలబుల్ ఉంది. But our thirst రాకుండా వాటర్ తాగడం is waste of water. So opportunity undi. There is a person who trusts me. He wants to produce a film if I am directing. Be there. When I find something worth sharing an idea, I will get back to you. Just because you are there, sare producer unnattu kada edo oka rasi adi cheyalu classes వస్తాయి. So ఇప్పుడు ఈ కథ కూడా ఎవరు ఏం చెప్పినా it was a thought. It came. I felt like let's just do it. I did it. And at the cost of my own money. ఇప్పుడు ఎవరైనా చెప్పినా ఎందుకు డబ్బులు పెట్టారు అది కాదు. So brother producer. Yes. My mother అది కన్నడ అండ్ కొంకణి బైలింగ్వల్ చేశాము. సో కన్నడ థియేట్రికల్ చేశాము, కొంకణి ఇంకా నెట్ టు రిలీజ్ ఇట్ ఇన్ గోవా. But my mother has production banner. We have produced films before. So కొంకణి first మన production has won Karnataka State Award. That was not directed by me. I had acted in that film. Directed by as a actor గా మీకు ఆల్రెడీ స్టేట్ అవార్డ్ వచ్చింది. Karnataka. అప్పుడు ఏజ్ ఎంత మీకు? 2018. I'm 92. So 92, 2002, 2012, 13, 14, 15, 16, 17, 26. Okay. Who's the director? Director Hani Fernandez. He's a Bhojpuri director. Oh. But he's a Mangalorean base. So Konkani speaking, but more popular in Bollywood. Bollywood he has worked as an associate director as well. But as an independent director, he's won many awards in Bhojpuri industry. So he knew when I was working in Bombay, cinema చేసేటప్పుడు Mangalorean community అక్కడిక్కడ ఇలా సినిమా గ్యాదరింగ్స్ లో కలవడం అలా పరిచయం ఉండే. So he used to say you're getting popular in the south. I also have ideas. Let us do. కొంకణి ఇండస్ట్రీ అనేది ఉండాలి. మనం కొంకణి నుంచి వెళ్ళి వేరే ఇండస్ట్రీస్ లో పనిచేస్తాం కానీ రిటర్న్ వచ్చి కొంకణిలో ఒక సినిమా చేయాలి చేద్దామని చెప్పి అలా ఒక చిన్న బడ్జెట్ సో అలా చేసాము. అలా చేసింది హిస్టారిక్ అయిపోయింది. అంటే రోడ్స్ బ్లాక్ అయిపోయి పోలీస్ బందోబస్తు చేసి ఒక కొంకణిలో చాలా పెద్ద సోఫియా అది అప్పుడు చేయలేదు.
మేబీ నౌ ఇప్పుడు తెలుగులో ఉన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయంటే మళ్ళీ దాని ఐ థింక్ మేబీ బట్ కొంకణి డజంట్ హ్యావ్ OTT మార్కెట్ yet because కొంకణి is a smaller language speaking community. చూడాలి ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపించాలి. మేబీ సినిమా అయితే ఉంది మన దగ్గర. సో ఇప్పుడు డైరెక్ట్ చేస్తే రిలీజ్ కాబోతుందా? లేదు, కన్నడలో రిలీజ్ అయిపోయింది, థియేట్రికల్ అయిపోయింది. వెరీ సూన్. తెలుగులో డబ్బని చేయడానికి నేను వెళ్ళలేదు. నేను చేసేటప్పుడే ఆ ఆలోచనతో చేస్తే అట్ అ టైం చేసుకోవచ్చు. చేసేటప్పుడు అప్పుడు అక్కడ కర్ణాటక బ్యాక్గ్రౌండ్ లోనే చేస్తాను కాబట్టి కన్నడ అండ్ కొంకణి అనే ఆలోచనతో చేశాను. అండ్ అది ఎంతవరకు వస్తుంది, నేను ఎంతవరకు చేయగలుగుతాను అనేది నాకే తెలియదు. ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంట్. బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ ఎక్స్పెరిమెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఎక్స్పెరిమెంట్స్ ఇంకొకరి మీద చేయడం కాదు, నా పాలసీ అదే కదా. సో ఫస్ట్ లెట్ మీ డూ ఇట్ మై సెల్ఫ్. పోతే నాటప్పుడు ఎప్పుడు కూడా ఈ వరల్డ్ లో ఎస్టర్ వల్ల నాకు ఏదో ఒక చెడు జరిగింది అని తెలుసుకోకూడదు. అట్లీస్ట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ కాన్షియస్. అది తప్పంటే ఐ డోంట్ కేర్. బట్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ కాన్షియస్ ఐ షుడ్ నో దట్ whatever the false allegations anybody can do. But as long as I can sleep peacefully, you can dance in my name. I don't care. నా పేరు చెప్తూ డాన్స్ చేసినా ఓకే, డాన్స్ చేస్తున్నా. బట్ నా వరకు నాకు తెలిసి నేను చేయలేదు అనేది నాకు తెలుసుంటే ఎన్నో డాన్స్ పెడుతున్నారు. మొత్తం సిస్టమ్ కు ఆపోజిట్ గా బెటర్ సిస్టమ్ కోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఏం కనబట్టుకుంటారు అదే విషయం. ఓకే, నక్సలైట్ మైండ్, నాట్ ఫిజికల్ లైక్ రామ్ గోపాల్. గ్యాంగ్స్టర్ మైండ్. Many people compare me to Ram Gopal Varma. గ్యాంగ్స్టర్ మైండ్ డౌట్ లేదు. ఇప్పుడు తెలుగులో ఏం చేస్తున్నారు? సినిమా చేస్తున్నాను, చాలా సినిమాలు చేస్తున్నాను. కొన్ని రిలీజ్ ఉన్నాయి. ఓకే, కిరణ్ డైరెక్టర్. తన సినిమాలో హీరోయిన్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆయన మీరు చేస్తారు. 11% కూడా అంతా ఏం నచ్చింది కిరణ్ చెప్పిన కథలో? ఒక క్యారెక్టర్ ఇస్తానంటే హీరోయిన్ కూడా అదే మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హీరోయిన్ అంటే దట్ ఇస్ అనదర్ అగైన్ యు విల్ టెల్ మీ ఇంకో ట్యాగ్ ఇస్తారేమో. సినిమా చూస్తే తెలుస్తుంది. ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ హస్ బికమ్ లైక్ పుల్లింగ్ ఫీలింగ్. అమ్మాయి అబ్బాయి, అమ్మ నాన్న, హీరో హీరోయిన్. హీరో పక్కన నిలబడే క్యారెక్టర్ అమ్మాయి అయితే హీరోయిన్. But actually, what is a heroine or a hero? Someone who does something heroic. So, Bahubali super heroine Shivagami. Yes. So, not just Shivagami. I think even there is Anushka Shetty gets a heroic moment. Everybody gets their own heroic moments. Fantastic. Yes. Kattappa. Yes, Kattappa also gets. Characters. So, Amma first of all that is. She also joins another army. So, I think heroic moments, heroic element. ఉన్న క్యారెక్టర్స్ అందరినీ హీరో హీరోయిన్స్ పిలవచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ అంత టెరిఫిక్ ఉంటుందో, తమన్నా ఫస్ట్ హాఫ్ అంత టెరిఫిక్ ఉంటుంది ఆ క్యారెక్టర్. నాకు తెలిసి ఆమె లైఫ్ టైం బెస్ట్ క్యారెక్టర్ అంటే శివగామి చెప్పాల్సిన ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ లో మాట్లాడేశారు కదా. ఇప్పుడు అదే బాహుబలిలో హీరోయిన్ ఎవరు? శివగామి మదర్ క్యారెక్టర్ చెప్పాలా అకార్డింగ్ టు థియరీ. సో I see it that way. So as long as I have my space to perform, as long as I have heroic things to do as a character, I am going out of my comfort zone and box and trying something new. How is it not a heroic? Just because I'm not dancing next to a hero. Exactly. ఇప్పుడు ఇదే కనుక కంటిన్యూ చేయగలిగితే బ్యూటీ ఉంటుంది. మీరు మంచాల పడాలు కూడా అంటే 70-80s కూడా యాక్ట్ చేయొచ్చు. In fact, that's what I look forward. People tell me, what is your dream character? I say my dream character is when I will be a 70-year-old mama taking care of grandchildren. Kedo annam pettu untanu, akkada chudu antuntanu. Naaku atla oka roju call vastundi, madam oka manchi script rasi. One of these people, Kiran gare ayundochu. People who have worked with me, who know my caliber, will call me. Oka manchi script rasanandi, oka 70-year-old amma idi biopic or a story of a 70-year-old woman, how she kills 10 people. It can be anything. So, and I'll take it up and I'll come back and work as a heroine at the age of 70. Definitely, we can definitely see. Because as a society, we are ready to accept men who are 70 and 80 and who have grandchildren as heroes. I'm not against it. I am for it. I also like those heroes. I watch them. I celebrate them. Rajinikanth sir, Kamal Haasan sir, Chiranjeevi garu, anybody, you mention anybody, we are accepting them as our heroes as men. We call ourselves feminist society, educated, it is not being able to wear exposing clothes and roaming on roads is not feminism.
being able to accept. Women itself are not able to accept another woman who is large in size, or a grey-haired woman, or a woman with a few wrinkles as a heroine. Even heroine, auntie la undi anta. And auntie heroine avvakuda. Oka uncle heroine avvachandi. In a good way. This is not in a negative way. No offense to anybody. With all due respect. మా నాన్న ఏజ్ మనిషి నేను హీరోగా తీసుకుంటాను. Dad is my hero. Why is mom not my heroine? Everybody, even sayings ఉన్నప్పుడు what we say, my dad my hero, my mom my heroine అని ఎందుకు చెప్పట్లేదు ఎవరు? మామ్ ఏంట్రా హీరోయిన్, ఫిగర్ లేదు, అలా ఉన్నారు, వెంకల్స్ ఉన్నాయి, గ్రే హెయిర్ ఉంది, ఇలా పిచ్చి పిచ్చిగా ఇంట్లో తిరుగుతుంది అని అంటే 4-5 తరాల నుంచి అది ఇంగిట్ చేయబడింది. కొంచెం ఇప్పుడు మార్పు. Yes, అది మార్పు మనం తీసుకురావాలి, మార్పు రాదు. So when a woman of every shape, every size, every age group, every relation, whatever marital status, ఏది ఏమున్నా అది పక్కన పెట్టి ఆమె ప్రొఫెషన్ లా చూసుకొని హాలీవుడ్ హీరోయిన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మళ్ళీ మెరిల్ స్ట్రీప్ కెన్ వన్ అండ్ ఆస్కర్. Why can't any Indian woman do that? Because Indian women itself reject another Indian woman in that position. Yes. No, we as a society should be able to get there. And I, like I said, my political science or my education or my personality has to be applied here, wherein I try this in my own life first, rather than sitting like this ila kunchuni meer evaro cheyali ni wait cheyadanakana nenu daanni na life lo apply chesi చూద్దాం at my own risk. And ఇంకొకటి నిన్న మీ ఫేస్ మీరు చెప్పారు తెలియదు 50s 60s లో హీరోలు ఉన్నారు. సావిత్రి గారు తెలుగులో, అమీర్ గారు, ప్రమోద్ గారు, అలాగే ప్లస్ స్మైల్, ఫేస్ అండ్ స్మైల్ మీది బ్యూటిఫుల్ ఫేస్ అండ్ స్మైల్ ఉంటారు. ఎందుకు అబ్బాయి డ్రెస్ పాడేస్తుందండి? అబ్బాయి డ్రెస్ వేసి నేను నైట్ అలాగే ఇచ్చారు సమం అట్లా డ్రెస్ కి ఫేస్ చూడండి కరెక్ట్. ఇప్పుడు ఆడపిల్లలు చాలా మంది మగపిల్లలు అయిపోతున్నారు. అది వేసుకుని తప్పని కాదు. అబ్బాయి డ్రెస్ ఉన్నారు సమరం పెట్టాలి అసలు ఫేస్ కి నేను యాక్చువల్లీ ఏం తెలుసా, ఐ విల్ ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఐ మీన్ సమ్ అదర్, అదే నేను ముందు కూడా చెప్పాను కదా, నేను ఏదో వేరే పని మీద ఎక్కడో వెళ్తూ ఉంటాను, సడన్లీ సంథింగ్ కమ్స్ అప్, సో ఐ విల్ నాట్ బి లైక్ ఓ ఐ యామ్ నాట్ రెడీ ఫర్ దిస్, నెక్స్ట్ టైం చేస్తాను అలా. ఈ మనిషి మళ్ళీ నాకు దొరుకుతారా లేరా, నన్ను ఈసారి కలవడానికే ఎంత ప్రయత్నం చేసి కలిసి ఉంటారు. So again, missing an opportunity for himself and for me, and saying we'll meet next time. Next time epudu vastundo ledha asalu unda ledha ani kuda teliyadu. So I don't do that. When I have the time, I don't bother about how I'm looking, whether I'm hungry, thirsty. Avanni chudanu. Ee moment manaku dorikindi. Let's spend it. Let's make the best of it. Yeah, Bruce Lee famous saying, "Meeru physical look ante, and that must be like water." It is interesting. It must be like water. Yes. Fantastic. Yes. ఆ విషయంగా తెలుగు నేర్చుకోవాలి. Thank you. Meetings are okay. Thank you. And మళ్ళీ కమ్ టు బ్యాక్. కిరణ్ కథ విన్నప్పుడు ఆనెస్ట్ చెప్పండి, అతను సినిమా చేస్తున్నారు కాబట్టి పని చేసాడు, చాలా హార్డ్ తెలుసు, అతను తెలుస్తాను థాట్ ప్రాసెస్ తెలుస్తున్నా. అది మీకు సెల్ఫ్ కథ గురించి నేను ఈ కథ లాస్ట్ విన్నది, బట్ హౌ ఐ మెట్ కిరణ్ వాస్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్, డిఫరెంట్ ప్రాజెక్ట్. అది ఆయన ఆ ప్రాజెక్ట్ గురించి కలిసిందని కూడా తెలియదు నాకు, కలవాలన్నాను. ఒక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, వన్ డైరెక్టర్ వాంట్స్ టు మీట్ యూ, ప్లీజ్ మీట్. ఓకే, ఐ హ్యాడ్ అనదర్ థింగ్ టు డూ, బట్ లంచ్ టైం లో కలుద్దామని చెప్పి పిలిస్తే నా హోటల్ దగ్గర వచ్చారు, కూర్చున్నాను. ఆయన ఒక సినిమా గురించి మాట్లాడారు, ఇలా ఒక 2-3 క్వశ్చన్స్ అడిగారు, మీ లైఫ్ అంటే ఏంటి, నేను నా ఆన్సర్ ఇచ్చాక ఓకే అయితే నేను మీకు ఈ కథ చెప్తాను, నేను ఏదో అని ఆలోచించి నా టేస్ట్ దొరికి మీకు ఈ కథ చెప్తే మీకు ఇష్టం అవుతుంది చూడండి అని చెప్పి అలా స్టార్ట్ చేశాను. The way he told the story, his idea was good and he was ready to take whatever changes. అంటే మీకు ఇది ఎలా అనిపించింది అని అడిగారు. సో it became a discussion rather than a narration. కొంచెం చెప్పి ఇది ఇది ఓకేనా, మీకు ఓకేనా, కొంచెం ఇక్కడ కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది, మీరు ఏదో చెప్తే అది ఇక్కడ అది కరెక్ట్ చేసుకోవచ్చు అని అండర్లైన్ చేశాను. సో he was an open mind, not that నేను రాసేదే కరెక్ట్ అలా కాదు,
డిస్కస్ చేద్దాం, ఇది ఒకటి ఇంత ఆలోచించుకొని ఇది వదిలేండి, దిస్ ఐ హావ్ ఓన్లీ థాట్ దిస్ మచ్, ఇంకా డీప్ గా ఆలోచించలేదు, అది పక్కన పెట్టండి, ఇది మళ్ళీ ఇది పక్కన పెట్టండి. సో ఎంత ఆలోచించాలి అంతే, కానీ నన్ను ఇంప్రెస్ చేయాలని ఏదో ఓవర్ గా చెప్పేసి అలా కాకుండా, నార్మల్లీ మెనీ పీపుల్ when they meet you for the first time they are trying to impress you rather than tell you this is me intena. So I like that factor, that he is being a beginner, he is trying to just be himself, he is not trying to tell me nee telusuna na super cinema తీసి చూపిస్తానని నా false hopes false impression ఇవ్వట్లేదు. Yeah, so then we spoke. Then after that I said ఈ స్టోరీ నాకు అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు, frankly చాలా ఇంకా వర్క్ అవ్వలేదు, ఫుల్లీ వర్క్ ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయంటే ఇంకొకటి ఉంది ఫుల్లీ వర్క్ బట్ మీ టేస్ట్ కి కాకపోయి ఉండొచ్చు. బట్ ఐ సెడ్ ఐ వాంట్ టు సీ హౌ యువర్ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఈస్, మీరు ఫినిష్ చేసేటప్పుడు ఎలా ఉంటుందని ఒకసారి నాకు ఐడియా కావాలంటే ఇంకొక అలా చెప్తారు. సో అలా మాట్లాడుతూ ended up discussing 2-3 subjects and it became a conversation. So I said okay, this guy has a potential. సినిమా నేను చెప్పినట్టు ఫైనల్ అవుట్పుట్ ఏం వస్తుంది అనేది ఈ రోజు ఇక్కడ కూర్చుని మనం ఇద్దరు డిసైడ్ చేయలేము, అది దాని అదృష్టం అనుకోండి. ఇలా చేయాలనే ఒక కోరిక ఉంది, చేయడానికి ప్రయత్నించాలి, లాస్ట్ కి దాని క్రమ ఆ ప్రాజెక్ట్ క్రమ ఏముందో అది అవుతుంది. అంటే అగైన్ లైక్ హౌ ఆర్ కాన్వర్సేషన్ ఇస్, అది ఊరికే ఒక సినిమా చేయాలి కదా అని సినిమా కాదు, దానికి ఒక పర్పస్ ఉంది, ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంది, ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్, ఒక థాట్ ప్రొవోకింగ్ సబ్జెక్ట్ ఉంది, with the blend of all the other emotion factor, entertainment factor, all the other things, which I liked. I said okay. And see, always I believe, they said, why do you work with it? Newcomer to punch set up a risk kada, you're risky. I said, see, now Teja Garu took the risk of launching me. So when I was also someone's risk at some time, when I am in a position to take risk and give that chance to another person, ఇంకెవరో ఇద్దాం, నాకెందుకు, నేనెందుకు ఇవ్వాలి, నేను డ్రెస్ లో అయిపోతాను కదా, ఎవరు వేరే వాళ్ళు ఇవ్వని, కొత్త వాళ్ళతో పనిచేసి సావని, నాకెందుకు, నేను నాకిన్న పెద్ద వాళ్ళతో నాకిన్న పెద్ద వాళ్ళు కూడా నన్ను తీసుకోవాలంటే రిస్క్ తీసుకుంటున్నాను కదా. సో వై డోంట్ వి థింక్ ఇట్ దట్ వే? వై షుడ్ ఇట్ ఆల్వేస్ బి ప్లేయింగ్ సేఫ్? Why is it? It's all, I think opportunity wise it's all the same. Newcomer can give a blockbuster, veteran can give a blockbuster flop. Yeah, so నేను అలాంటి థాట్స్ నాకేం ఉండదు. సో ఇట్ విల్ బి a nice process. Maybe I will end up learning so many new things because veterans will have a way of working, newcomers will have their guerrilla way of working is something else. So even I worked in a film called Maya. So adi kuda ante, they have never done a film before, never even assisted anybody in their lives. Directly they wanted to do a film. They were doing so many blunders, but I enjoyed the process. I questioned myself, ila kuda cheyochu ante వాళ్ళకి అలా కూడా చేయొచ్చు అనే ఐడియా లేదు, ఇలాగే అనుకుంటూ చేస్తున్నారు, కానీ అది అవుతుంది. సరే హే ఇలా కూడా చేయొచ్చు, సో నేను నేర్చుకుంటున్నా. సో when there is no budget, no knowledge, no experience, you can actually bring out something which is possible. Impossible అయితే కాదు. So working with new people also, as long as your mind is open, you are also learning in the process. So keeping all of that in mind, I said let's get into it. Maybe I'll end up learning so many things, I definitely will, and I trust in him as a director, which I should for the end of the series. నచ్చింది. అండ్ ఈ స్టోరీ చాలా బాగుంది, అండ్ ఆయన నా గురించి ఆలోచించిన లుక్ గానీ క్యారెక్టర్ గానీ ఇప్పుడు దాకా నేను ప్లే చేయలేదు. It is a fresh character for me, so I'm looking for. Is it powerful character or emotional character? It is emotionally powerful. Like she's not, she's emotionally strong. Emotionally strong and has the clarity of mind to guide another person and to make things happen. So bold in a different way, mentally bold. The way of speaking gaani pratidi dialogues chala baagundi. So definitely will be good. Yes. Fantastic. Nice to meet you. Same thing. Yeah. Yes. Hi, nenu mi Esther ni. Please subscribe to Mr. Rai channel.